నమస్తే అందరికి శనార్థులు. నేను మీ గౌరిని. అందరు ఎట్లున్నారులా? మంచిగా ఉన్నారులే. నేనైతే మంచిగా ఉన్నా. ఇక ఇవాళ మీకోసం మంచి మంచి వార్తలన్నీ పట్టుకొచ్చిన. ఇక వార్తలు ఏందో చూడాలంటే ముందుగా హెడ్లైన్స్ షూరు చేయాలి కదా. చేద్దాం పారి. జనసేన పార్టీ కాదు రౌడీ సేన పార్టీ అన్న సీఎం జగన్. ఐటంక మినిస్టర్ పెట్టిండంట ట్విట్టర్ పోస్టు. ఆదిలాబాద్ లో ఆగం చేస్తున్నాయి పులులు. మస్తు పరేషాన్ అవుతున్నారు అక్కడ జనాలు. రోజు రోజుకు పెరుగుతున్నాయంట వీఆర్ఏల గోసలు. అయినా సర్కారు ఇస్తలేరంట జీతాలు. కాంగ్రెస్ కు రాజీనామా చేసిండు శశిధర్ రెడ్డి సారు. చేతి గుర్తు పార్టీకి ఇక ఎన్నడూ తీరని లోటు. జయగారు ఎక్కకు పెట్టిల్లు కెమెరా. తర్వాత చూస్తే తిరుగుతుంది భూమి గిరగిరా. ఈ నడుమ జర రాజకీయ వార్తలు చాలా గమ్మత్తుగా వస్తున్నాయి. అవు మళ్ళా మొన్ననేమో మన చంద్రాల సారు జగన్ సారును మందలిచ్చిండు. ఇక అయిటాక మళ్ళీ నిన్న జగన్ సారు చంద్రాల సార్ను మందలిచ్చిండు. మరే జగన్ సార్ను ఎవరు మందలిస్తారు అనే ఆలోచన చేసేలోపే గీసారు మంచిగానే మందలిచ్చిండు. మొన్ననేమో మన చంద్రాల సార్ జగన్ సార్ను మందలిచ్చిండు. ఆయటంగా మళ్ళీ నిన్న జగన్ సార్ చంద్రాల సార్ను మందలిచ్చిండు. మరి జగన్ సార్ను ఎవరు మందలిస్తారని ఆలోచన చేసే లోపల మంత్రి అంబటి రామ్ సారు మంచిగానే మందలిచ్చిండు. కానీ ఇక్కడ ఓ సిక్కు వచ్చి పడ్డది. ఇక్కడ మందలిచ్చింది మరి జగన్ సార్ను కాదు, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ సార్ను. మొన్న మన పవన్ కళ్యాణ్ సారు ఒక వైసీపీ నాయకుని చెప్పుతోని కొడతా, అటు తిప్పి ఇటు తిప్పి దౌడ వాజ్పేయిలా కొడతా అని సారు మునుపు మాట్లాడిన వీడియో తీసి రౌడీ సేన కాక ఇంకేమిటి అని సారు ట్విట్టర్ పిట్టలో పోస్ట్ పెట్టిండు. ప్యాకేజీ గీకేజ్ అంటే తప్పు తీసుకొని పళ్ళు రాళ్ళ కొడతాను కొడకల్లారా ఒక్కొక్కడికి చెప్తున్నాను. అరే ఎదవల్లారా, సన్నాసుల్లారా, చవటల్లారా, దద్దమ్మల్లారా, నా సహనం రా ఇంతకాలం మిమ్మల్ని రక్షించింది. నా సహనం ఏరా వైసీపీ గోండాగాళ్ళారా, మీ దగ్గర క్రిమినల్స్ ఉన్నారా, మీ దగ్గర రౌడీలు ఉన్నారా, మీ దగ్గర గుండాలు ఉన్నారా, మీ దగ్గర వంట చేత్తో వస్తాం మెడ పిసికి తొక్కి కింద నొక్కేస్తాం కొడకల్లారా. పంచాయతీలంతా మంచిగానే ఉన్నాయని జర చూసుకొని మాట్లాడుకోవాలి. అట్లనే పవన్ కళ్యాణ్ సార్కు జర రాజకీయ పరంగా ఏం లేకపోయినా అభిమానులు చాలా ఉన్నారు. ఆయటంకే వాళ్ళు ఏమైనా చేయగలని మస్తు మంది కామెంట్ పెడుతున్నారు ట్విట్టర్ పిట్టల. మొన్నటిదాకా మన దగ్గర లొల్లిలో అట్లనే పంచాయతీలు అయితేనే అనుకున్నాం, కానీ ఇప్పుడు పక్క రాష్ట్రంలో కూడా సురువేనే అని చెప్తున్నారు ముచ్చటిన పబ్లిక్. ఇవాళ రేపు మన తెలంగాణ సర్కార్లా ఏం నడుస్తుందంటే పబ్లిక్ అట్లనే పదవులు ఉన్న సార్లకు కూడా ఇక రోజు రోజుకు చాలా సమస్యలు ఎదురవుతున్నాయి. ఇక ఎన్ని లొల్లీలు చేసినా గట్లనే ఎన్ని ధర్నాలు చేసినా మేం చేసేది మేం చేస్తాం అన్నట్టుగానే ఉన్నది ఈ ముచ్చట. ఇప్పుడు మన తెలంగాణ సర్కార్లో పబ్లిక్ అయినా అట్లనే పదవులు ఉన్న సార్లకైనా తిప్పలు తప్పుతలేవు. అవు మరి అట్లనే ఉన్నది మన తెలంగాణ వీఆర్ఏలో ముచ్చట. మునుపుకి ఇట్లనే మాకు జీతాలు ఇస్తలేరు, అట్లనే మా సమస్యలు పట్టించుకుంటలేరు అని మస్తు లొల్లీలు అట్లనే ధర్నాలు చేసిళ్ళు. రోజు రోజుకు చాలా ఘోరంగా అయిపోతున్నాయి మన వీఆర్ఏల కోసలు. ఇక వీఆర్ఏలకు 3-4 ఏళ్ల నుండి జీతాలు చక్కగా ఇయ్యని ముచ్చడం మన అందరికి ఎరికే. ఏమని ఇక్కడ ఒక వీఆర్ఏకి ఏమనిపించిందేమో అని బిడ్డ ఆడుకుంటానే కింద పడ్డదట. ఆయనతో దెబ్బ కన్నుకే తాకింది. ఇక చేతుల చూస్తే రూపాయి లేదు, 4 నెలల సంది జీతం లేదు. ఇక కట్టుకున్న భార్య బంగారం మొత్తం కుదబెట్టి మరీ వైద్యం చేపించిండంట. ఇక గిదే ముచ్చట ట్విట్టర్ పిట్టలో పెట్టి పోస్ట్ చేసిండు. ఇక ఐటంగా ముచ్చటిన పబ్లిక్ ఎట్లయినా వీఆర్ఏలకు న్యాయం చేయాలని మస్తు మంది కామెంట్ పెడుతున్నారు. గట్లున్నది మన తెలంగాణలో వీఆర్ఏల కోసలు. ఇటు వీఆర్ వాళ్ళకు చక్కగా జీతాలు లేకపోయా, మరి ఊళ్ళో ఏమైనా పని చేయాలంటే వీఆర్ వాళ్ళు ఏమంటే వీఆర్ఏలు ఉండాలా. ఇక్కడ చూసుకుంటే ఇద్దరికి చక్కగా బతుకుతారు లేదా అని మస్తు మంది కామెంట్ పెడుతున్నారు ట్విట్టర్ పిట్టలా.
అర్హులైన వారికి వీఆర్ఎల్ ఐక్యత. అబ్బబ్బబ్బా రోజుకు బతకాలంటే కూడా భయం అవుతుందిలా. అవు గట్లనే ఉన్నది ఇప్పుడు మన తెలంగాణలో. అడవిలో ఉండాల్సిన మూగ జీవాలు గట్లనే క్రూర మృగాలు మనం ఉండే ఇండ్లకి వస్తున్నాయి. కాలు ముందటికి వెయ్యాలంటే పానం జల్లుమంటుంది. మూగ జీవాలు కేకలు చెవులు పడితే చేతులు వణుకుతున్నాయి. కంటికి కూడా కునుకు లేకుండా అవుతుంది ఈ ముచ్చటిన్నాక. అడవిలో ఉండాల్సిన మూగజీవాలు అట్లనే కూర మూగాలు మన ఇళ్ళకే వస్తున్నాయి. కాలు ముందరికి వేయాలంటే పానం జల్లుమంటుంది. మూగజీవాల కేకలు చెవుల పడితే చేతులు వణుకుతున్నాయి. కంటికి వణుకు లేకుండా అవుతుంది ఈ ముచ్చటిన్నాక. ఇక ఇక్కడ అసలు ముచ్చట ఏంటంటే ఆదిలాబాద్ జిల్లా ఒకటికొకటి పులులు మూగజీవాల మీద దాడులు చేస్తున్నాయి. ఇక మూగజీవాల గోసలు చూసిన జనాలకు బయటికి రావాలంటే పానం జల్లుమంటుంది. భీంపూర్ మండలం తాంసారి శివారులో పులులు అన్ని ఒకేసారి గుంపు కట్టుకొని పశువుల మందపై పడ్డాయి. అన్యాయంగా అక్కడికక్కడే మూగజీవాలు పానాలు ఇడుస్తున్నాయి. ఇక ఈ ముచ్చట ఇట్లుంటే బెజ్జూరు మండలంలో మర్తిని అనే ఊళ్ళో ఓ దగ్గర పులి పడుకొని ఉండడం చూసిన రైతులు ఆలస్యం చేయకుండా ఆగమాగం ఉరికిళ్ళు. ఇక వారం సంది భీంపూరు అట్లనే జయనాథ్ మండలాల్లో పులులు సంచరిస్తున్నట్టు అటవీ శాఖ అధికారులు చెప్పిళ్ళు. అట్లనే జర పబ్లిక్ కూడా జాగ్రత్తగా ఉండాలి. అట్లనే పొలం పనికి ఇట్లా పోతే మరి జర గుంపులు కట్టుకొని పోవాలని చెప్పుకుంటూ వచ్చిళ్ళు. బయటికి పోయినంత కష్టం చేస్తేనే మేము 3 పూటలు పువ్వ తింటాం. అట్లాంటిది పులులు చేయబట్టి మేము బయటికి కూడా పోకుండా అవుతుందని మస్తు రాంది పడుతున్నారు ఆదిలాబాద్ పబ్లిక్. అన్న అది వచ్చిందని మీరు ఎట్లా గుర్తుపట్టిల్లు పులి వచ్చిందని? ఇక ఎట్లా ఇటలకు గావులు ఇట్లా ఎద్దుకున్నాయి, మొత్తుకున్నాయి. ఒకటేసారి గారాన్ని మొత్తుకున్నాయి. అన్ని మొత్తుకున్నాక మేము లేచినాం. ఇక అందరం మొత్తుకొని ఇట్లా రాళ్ళు అది భయానికి పోయింది అన్నట్టు. గత వారం రోజుల నుండి పులి సంచరిస్తున్నది మన గ్రామంలో. రైతులు పత్తులు ఏరడానికి పోతున్నారు, వాళ్ళు చాలా ఇబ్బందిగా పడుతున్నారు. అలాగే పత్తులు ఏరడానికి వెళ్తున్నారు. అలా కాకపోతే ఈ చిన్న పిల్లలు, పెద్దలు, గ్రామస్తులు అందరూ భయపడుతున్నారు. పిల్లలు వస్తున్నాయి. ఇప్పుడు ఈరోజు నైట్ 12 గంటలకు మన ఎద్దు మీద స్టార్ట్ చేయడం జరిగింది. దీన్ని లైవ్గా చూసిన వాళ్ళు కొంతమంది కూడా ఉన్నారు. దీన్ని ఫారెస్ట్ అధికారులు పట్టించుకోవాలని, తగు చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాం. ఓరి అవ్వ, పార్టీలు మారడంటే ఎగ్గి నడుమన అంగిల్ మార్చుకున్నంత సులువు అయిపోతుంది. అవు మళ్ళా ఎగ్గి ముచ్చట అయితే జర చేతి గుర్తు లీడర్లకు చేదు వార్తనే. మరే చేతి గుర్తు పార్టీలా చాలా ఏండ్ల నుండి పనిచేసిన బరి శశిధర్ రెడ్డి సారు ఇలా కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిండు. ఇక ముచ్చట షురు చేసే ముందు సార్ ఎందుకు రాజీనామా చేసిండు ఒకరైతే అరుచుకుందాం పారి. అవు ఈ నడుమ పార్టీలు మారడం అంటే యాంగిల్ మార్చుకున్నంత సులువు అయిపోతుంది. చేతి గుర్తు పార్టీలో చాలా ఏళ్ళ నుండి పనిచేసిన మరి శశిధర్ రెడ్డి సారు ఇలా కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిండు. అరే గిన్నెల సంది పనిచేసిన శశిధర్ రెడ్డి సారు అసలు రాజీనామా చేసుడు ఏందని మస్తు పరిచయం అవుతున్నారు ముచ్చటిన్న పబ్లిక్. మరి అసలు ముచ్చట ఏందో సార్ మాటలే ఇందాం పారి. మొదటిసారి 2 సంవత్సరాల 8 మాసాలు అయితే రెండోసారి 1 సంవత్సరానికే చాలని చెప్పి వారిని రాజీనామా చేసేటువంటి పరిస్థితులు నెలకొన్నాయి. కానీ ఆయన వచ్చిన నాటి నుంచి అన్ని ఎన్నికలు ఓడిపోతూ వచ్చాం. ఎన్నికలన్నీ పదే ఓడిపోతున్నా ఏ కారణంగా 6 సంవత్సరాలనైనా కొనసాగించారనేటువంటి విషయాన్ని ఒకసారి విశ్లేషణ చేసుకుంటే, అర్థం చేసుకునేటువంటి ప్రయత్నం చేస్తే కాంగ్రెస్ పార్టీలో జరుగుతుండేటువంటి దురదృష్టకరమైనటువంటి విషయాలన్నీ కూడా మన ముందుకు వస్తాయి. ఇన్ఛార్జిగా ఉన్నటువంటి వ్యక్తులు, ఆ రోజు ఉన్నటువంటి దిగ్విజయ్ సింగ్ కానీ,
తర్వాత వచ్చినటువంటి కుంటియా కానీ ఇప్పుడు ఉన్నటువంటి మాణిక్యం ఠాగూర్ కానీ ఒక రాష్ట్రంలో ఇన్ఛార్జ్, గతంలో మేము చాలా చూసాం ఇన్ఛార్జ్లను. ఈ మాణిక్యం ఠాగూర్ పుట్టని నాటి నుంచి కూడా, పుట్టక ముందు కూడా ఇన్ఛార్జీలు రావడం, హైయెస్ట్ లెవెల్లో రాజకీయాలు ఏ విధంగా జరుగుతున్నాయనేటువంటి దగ్గర నుండి నాన్నగారిని చూసినటువంటి అనుభవం మాకుంది. కానీ ఇంత దౌర్భాగ్యంగా ఎప్పుడు పరిస్థితి లేదు. ఇన్ఛార్జ్ అంటే హైకమాండ్కి ప్రతినిధిగా వ్యవహరించాలి, అందరినీ సమన్వయపరిచేటువంటి ప్రయత్నం చేయాలి, ఏదైనా తప్పులుంటే లోటుపాట్లుంటే సరిదిద్దేటువంటి ప్రయత్నం చేయాలి. కానీ వ్యవహారాలు చూస్తూ ఇక్కడ అధ్యక్షులుగా ఉన్నటువంటి వారు బంగారు గుడ్డు పెట్టే బాతులుగా మారిపోయారు. డబ్బు భయం అయింది. పిసిసి అధ్యక్షులకు ఏజెంట్స్గా పనిచేశారు ఇన్ఛార్జీలు కూడా. ఇప్పుడే కాదు, రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు దిగ్విజయ్ సింగ్ గారు చేసినటువంటి వ్యవహారం కూడా నాకు తెలుసు. ఆనాడు కానీ ఈనాడు కానీ హైకమాండ్కు ప్రతినిధులుగా కాకుండా పిసిసి అధ్యక్షులకు దాసులుగా వ్యవహారం చేశారు, ఏజెంట్స్గా వ్యవహారం చేశారు. కాంగ్రెస్ పార్టీ ఇక్కడే కాదు అనేక రాష్ట్రాల్లో ఈ దుస్థితి ఈరోజు ఎదుర్కొంటుందంటే ఇది ఒక పెద్ద ఆర్గనైజేషన్ పరంగా జాతీయ స్థాయిలో కూడా దిస్ ఇస్ ద బిగ్ మైనస్ పాయింట్. డబ్బు ప్రభావం ఎంతైనా పెరిగిపోయింది. నేను కాదు, ఒక ఎంపీ గారు అన్నారు, వెంకటరెడ్డి గారు పిసిసి అధ్యక్షులు కావడానికి 25 కోట్ల రూపాయలు ఇచ్చాడని. ఇప్పుడు సరే నా పని అయిపోయింది. మరి వెంకటరెడ్డి గారు ఆనాడు 25 కోట్లన్నా తర్వాత చాలా విషయాలు మాట్లాడారు, దాంట్లో నేను బోదలుచుకోలేదు. ఇప్పుడు మన తెలంగాణ రాజకీయ పరిస్థితులు రోజు రోజుకు చాలా ఘోరంగా మారిపోతున్నాయి. అట్లనే కాంగ్రెస్ పార్టీ మరి రోజు రోజుకి ఇంకా దిగజారిపోతుందని మస్తు మీద చెప్పుకుంటూ వచ్చిండు. అట్లనే రాష్ట్రంలో తెలంగాణ సర్కార్ తోటి ఎప్పుడు పోటీ చేసినా ఇక మేము ఓటమి పాలవుతున్నాం అని చెప్పుకుంటూ వచ్చిండు. ఇక ఇలా మరి తెరాస పార్టీని ఎదిరియాలంటే బీజేపీ జర అటో ఇటో న్యాయం అని చెప్పుకుంటూ వచ్చిండు. మునుపు నేను అమిత్ షాను కూడా కలిసిన, అట్లనే బీజేపీ పార్టీలో శిరకాయ ఆలోచన కూడా చేసిండని చెప్పుకుంటూ వచ్చిండు. కానీ ఏదేమైనా నిన్న మన పార్టీలో చేరి ఇలా మళ్ళీ ఇంకో పార్టీకి పోతే ఎవరికి ఏం బాధ ఉండదు. కానీ ఇట్లా చాలా ఏళ్ళ నుంచి పనిచేసి మంచి చెడు అరుచుకున్న పెద్ద దిక్కు మీరు ఇట్లా పోతే ఎట్లా అని అంటున్నారు ముచ్చటిన చేతి గుర్తు కార్యకర్తలు. కొంతమంది మీద డేగ కన్ను వేసినామని పోలీస్ సార్లు అంటుంటే విన్నాం. ఆవు మరే డేగ కన్ను గట్లుంటది. ఎక్కడనో మొగుల మీద ఎగురుకుంటా కింద చీమ లెక్క కనబడ్డా కోడి పిల్లలు లటుక్కున పట్టుకొని పోతుంది. గంత మంచిగా కనబడతాయి మరి డేగ కన్నులు. మరే డేగ మోగుల మీదకి వెళ్ళి కింద ఉన్న వస్తువుల్ని ఎట్లా చూస్తుంది అని ఒక అన్న ఏం చేసిండో మీరే చూడురి. మేము కొంతమంది మీద డేగ వేసినామని పోలీసు సార్లు మస్తు సార్లు అంటే విన్నాము. అవు మరే డేగ కన్ను గంతగానం మంచిగా ఉంటాయి. ఎక్కడో మొగుల మీద ఎగురుకుంటా కింద చీమరెక్క కనబడ్డ కోడి పిల్లలు నటుక్కున పట్టుకొని పోతాయి. గంత మంచిగా కనబడతాయి మరి డేగ కన్ను. మరి డేగ మొగుల మీదకి వెళ్ళి కింద ఉన్న వస్తువులను ఎట్లా చూస్తాను ఒక అన్న డేగ రెక్కలకు చిన్న కెమెరా ఉపయోగం చేసి పెట్టిండు. ఇక ఆయటంగా డేగ మొగుల మీదకి పోయి ఎగిరినాక దగ్గర 1200 కిలోమీటర్ల ఎత్తు నుండి చూస్తే ఎట్లా కనబడుతుంది. అట్లనే డేగ కింద ఉన్న వస్తువులను ఎట్లా చూస్తుంది అని మంచిగా చూపెట్టింది చిన్న కెమెరాల. మంచి ఆలోచన చేసినామన్నా అని మస్తు మంది మెచ్చుకుంటుర్రు. అట్లనే మొగుల మీద నుండి కిందికి డేగ మస్తు గమ్మతో చూస్తున్నది. కొద్దిసేపు రెక్కలు కొడుతున్నా ఆయటంగా మనం ముందడికి పోతున్నది. ఎట్లా ఆలోచన చేసినావో తెలియదు కానీ మంచిగా చేసినామన్నా అని మస్తు మంది కామెంట్ పెడుతున్నారు సోషల్ మీడియాలో.
ఏంటంటే మన తెలంగాణ మంత్రి మల్లారెడ్డి సార్ ఇంట్లో ఇలా పొద్దుగాల ఐటీ దాడులు అయినాయి. ఇంట్లో అసలు గమ్మత్ ఏంటంటే ఒక పారే 50 టీములు దిగి మరీ దాడులు చేసిళ్ళు. మంత్రి మల్లారెడ్డి సార్ కు దగ్గర బంధువులైన త్రిశూల్ రెడ్డి ఇంట్లో 2 కోట్ల రూపాయల నగదును ఐటీ అధికారులు సీజ్ చేసిళ్ళు. అదే త్రిశూల్ రెడ్డిని కాలేజీలు కూడా నడిపిస్తాడంట. ఆయటంగా మల్లారెడ్డి అల్లుడు రాజశేఖర్ రెడ్డి ఇంట్లో కూడా దాడులు చేసిళ్ళు. మల్లారెడ్డి కాలేజీలకు మంత్రి మల్లారెడ్డి కొడుకు మహేందర్ రెడ్డి డైరెక్టర్ ఉన్నాడంట. మైసమ్మ కూడా మేడ్చల్లో ఉన్న మల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజీలు కూడా ఇడిచిపెట్టకుండా ఇక చెకింగ్లు చేస్తూనే ఉన్నారు ఐటీ అధికారులు. అయితే ఆఖరికి ఇక్కడ మల్లారెడ్డి యూనివర్సిటీ మెడికల్ కాలేజీలు ఇంజనీరింగ్ కాలేజీలో కూడా సోదాలు చేసిళ్ళు అధికారులు. మైదాన్ రెడ్డి రాజశేఖర్ రెడ్డి ఇద్దరు కలిసి రియల్ ఎస్టేట్లో పెట్టుబడులు పెట్టినట్టు చెప్పుకుంటూ వచ్చిళ్ళు ఐటీ పెద్ద సార్లు. మల్లారెడ్డి సార్కి పలుకుబడి అట్లనే ఆస్తులు ఎక్కువ ఉన్న ముచ్చట అందరికి ఎరికైందే. కానీ ఇట్లా ఐటీ దాడులు చేసేసరికి మరి ఉన్న లేని పైకం కూడా బయట పెడతారేమో అని అంటున్నారు ముచ్చటిన పబ్లిక్. ఎట్లున్నాయి ఇలా ఇయాల్టి ముచ్చట్లయితే మాస్తున్నాయిలే. ఇక గిసొంటి ముచ్చలతో మళ్ళీ రేపు కూడా కలుసుకుందాం. గప్పటిదాకా చూస్తూనే ఉండిరి మన అమ్మ న్యూస్.